హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు ఫిష్ లవర్స్ కోసం చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా ఉడికించుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్ పీసులన్నీ, చేప ముక్కల్ని, ఈ ఉల్లిగడ్డ పేస్ట్, ఇదంతా ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న చింతపండు, గరం మసాలా, ఉల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర మెంతు పిండి, అల్లం వెల్లుల్లి, చిటికెడు పసుపు. ఇప్పుడు చేప ముక్కల మీద పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం పసుపు అయితే మంచిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇలా ప్రతి ఒక్క ముక్కకు పట్టించుకోవాలి. పట్టించుకుంటేనే మనకి అది మంచిగా మగ్గుతుంది. ఇట్లా మ్యాగ్నేట్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర మెంతు పిండి కూడా చేప ముక్కలకు పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ప్రతి ఒక్క ముక్క కలిసేలాగా కలిపి మనం కలుపుతూనే ఉండాలి. పొడి వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, ఇది మగ్గించి స్టవ్ మీద మగ్గించి ఊరికేనే ఫ్లేమ్ మీద మగ్గించేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్. ఇదే మనకి చేపల పులుసులో టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిగడ్డని ఒక చాకి కానీ స్పోర్ కానీ కుచ్చి ఒక మంట మీద ఉడికించి మిక్సీ పట్టేసేయండి. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసుకి. చూడండి, ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ కారం, పెద్ద స్పూన్ 2 స్పూన్స్ కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాము. మీరైతే చిన్న స్పూన్ అయితే ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గరం మసాలా సరిపోలేదు, మనం గరం మసాలా ఇంకొంచెం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనమైతే చేపల పులుసు కోసం మేము ఎక్కువ క్వాంటిటీలో ఫిష్ తీసుకున్నాం కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరు 1 కేజీకి చిన్న గిన్నె సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక జీలకర్ర వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి. ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుంది వేసుకొని ఆయిల్లో వేసుకొని ఆయిల్ రెడ్డిష్ కలర్, ఉల్లిగడ్డ రెడ్ కలర్ అయ్యేదాకా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చింతపండు రసం, ఇది చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు వేసిన తర్వాత చింతపండు రసం వేయాలి. ఇలా కలుపుతూ పోసుకోండి. పోసుకున్న తర్వాత దాంట్లో 2-3 స్పూన్ల కారం వేసుకోండి. ఇవి చేప తలకాయలు ఫ్రెండ్స్. పీసుల కంటే ముందే వేసేయాలి, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి తొందర ఉడుకుతుంది. ఇప్పుడు మనం పీసులన్నీ సపరేట్గా వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం. చూడండి, లో ఫ్లేమ్లో ఉంచుకోండి మంటని. ఇలా సపరేట్గా ఒక ముక్కకి ఒకటి తగలకుండా సపరేట్గా వేసుకోండి. ఈ వీడియోని మాత్రం అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ చేపల పులుసు మన ఫిష్ లవర్స్కి అందరికీ చేరాలని మన కోరిక. ఇప్పుడు మనకు మరుగుతుంది చూడండి చేపల పులుసు. చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు జీలకర్ర మెంతు పిండి, కాసిన గరం మసాలా, కొత్తిమీర వేసేసి కాసేపు